ఛానల్ హ్యాపీనెస్ ఆఫ్ ప్రేమ్ హర్ష. సో ఈరోజు ప్రేమ్ని తీసుకొని ఫిజియోథెరపీకి అయితే తీసుకొచ్చానండి. సో యాక్చువల్లీ అయితే బాగా వర్షం అనమాట. సో ఈవినింగ్ తీసుకెళ్ళమని మా హస్బెండ్ చెప్పారు. నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందుకని ఈవినింగ్ తీసుకొద్దాంలే అనుకున్నాను. బట్ వర్షం అయితే కొంచెం తగ్గినట్టు అనిపించింది. సడన్గా అప్పటికప్పుడైతే 11 o'clock అయితే తీసుకొచ్చానమాట పిల్లల్ని తీసుకొని. కానీ రిక్షా అయితే దొరకలేదండి మాకు. సో ఆటో ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. రెయినీ సీజన్ కదా, రోడ్స్ అన్నీ బ్లాక్ అయినాయండి. సో నేను పిల్లోడిని తీసుకొని చిన్న పిల్లోడిని నడిపించుకుంటూ పెద్ద పిల్లోడిని ఎత్తుకొని తీసుకొస్తున్న ప్లేస్లో అయితే రోడ్స్ కొంచెం అంటే డ్యామేజ్ అయ్యి ఉన్నాయండి, బ్లాక్ అయినాయండి. సో అందుకని నేను కొంచెం ఆలోచించానమాట తీసుకువెళ్ళాలా వద్దా అని. బట్ అయితే ఫైనల్ అయితే తీసుకొచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆటో ఎక్కాను. ఆటో ఎక్కి పిల్లల్ని అయితే తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి 11:30 అయిపోయిందండి. సో బట్ అయితే లేట్గా స్టార్ట్ చేశారంట ఫిజియోథెరపీ కూడా. నేను యాక్చువల్లీ హాలిడే కదా రక్షాబంధన్ సందర్భంగా ఈరోజు కూడా అలా నాకు కూడా హెల్త్ బాగాలేదు వద్దు అని చెప్పారు. బట్ అయితే నిన్న పోయింది, అలాగే సండే కూడా హాలిడే అయిపోయింది. ఇంకా ఈ 2 days హాలిడేస్ వల్ల ప్రేమ్కి అయితే చాలా గ్యాప్ వస్తుంది ఫిజియోథెరపీలో అని చెప్పేసి నేనైతే రిస్క్ చేసి మరీ తీసుకొచ్చాను ఇద్దరు పిల్లల్ని. సో బట్ అయితే ఎలాగోలా సైలెంట్గా అయితే ఈరోజు అయితే చాలా సైలెంట్గా చేయించుకుంటున్నాడు అనమాట ప్రేమ్ అయితే చాలా సైలెంట్గా చేయించుకుంటున్నాడండి. ప్రజెంట్ అయితే నేనైతే ఇక్కడే ఉన్నాను ఫిజియోథెరపీలో. సో లోపల అయితే ప్రేమ్ ఉన్నాడు. బట్ మీకు కనిపించదు, లోపల ఇంకో రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో ఉన్నాడనమాట. నేనైతే ఇక్కడి నుంచే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే చిన్న బాబు ఇలా ఆడుకుంటున్నాడండి. ఇదిగోండి సైకిల్ ఎక్కి ఇక్కడ ఆడుకుంటున్నాడు. ప్రజెంట్ అయితే ఎవరు రాలేదు వర్షం కాబట్టి. సో పిల్లలు కూడా లేరనమాట ఎక్కువ స్ట్రెంత్. సో ఈవినింగ్ తీసుకొస్తే ఏంటంటే పిల్లలు ఎక్కువ మంది ఉండటంతో వాళ్ళు సరిగ్గా హడావుడిగా ఎప్పుడు పంపించేద్దామా అనుకుంటారు. సో వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ అవి ఉంటాయి కదండి. సో వాళ్ళు చేయాల్సిన టైంలో కరెక్ట్గా మనం ఈ టైంలో తీసుకొస్తే కనుక కరెక్ట్గా జరుగుతుంది ఫిజియోథెరపీ అనేది. మనం అటు ఇటుగా తీసుకొస్తే కనుక కొంచెం హడావుడిగానే జరుగుతుందనమాట. కొన్ని ఎక్సర్సైజులు కానీ అవి కానీ యాక్టివిటీస్ కానీ చేయించడానికి వాళ్ళకు కూడా టైం సెట్ అవ్వదు కాబట్టి ఒక్కొక్కరికి టైం ఎక్స్చేంజ్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా ఒక రకాన ఇలాగే చేస్తూ ఉంటారండి. సో ఈరోజు అయితే ఇలా అయితే జరుగుతుంది. సో ఈరోజు మా హస్బెండ్కి అయితే తీసుకురావడానికి అయితే కుదరలేదు, జనరల్ షిఫ్ట్ అనమాట. సో జనరల్ షిఫ్ట్ అయితే మార్నింగే క్యారేజ్ తీసుకొని వెళ్ళిపోయారు. సో ప్రజెంట్ అయితే నేను కర్రీ మాత్రమే వండాను, ఆయనకి మాత్రం రైస్ పెట్టేసేసి పంపించేశాను. ఇంకా పిల్లలకి మాత్రం ఇప్పుడు వెళ్ళినాక ఫిజియోథెరపీ నుంచి వెళ్ళినాక కుక్కర్ పెట్టేస్తాను రైస్ అయితే. సో వేడిగా ఉంటుంది కదండి. ఇప్పుడు మేము వండుకొని వచ్చినా అవి చల్లబడిపోతాయి, పిల్లలకి అలా పెట్టలేను కదండి. సో అందుకని కొంచెం రైస్ అయినా కొంచెం వేడిగా వండుదామని చెప్పేసి నేను అలా రైస్ అయితే పెట్టకుండా వచ్చేసానండి. సో వితిన్ 5 minutesలో అయితే విజిల్ వచ్చేస్తుంది కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట. సో వెళ్ళేటప్పుడు మా చిన్న అబ్బాయి ఏమో నిద్ర వస్తున్నట్టుంది, కొంచెం పేచి పెడుతున్నాడు. సో ఇదిగోండి ఇలా ఉన్నాడు. సో ప్రజెంట్ నిద్ర వస్తుంది మా వాడికి, నిద్రపుచ్చేస్తాను ఇక్కడే. సో ఆల్మోస్ట్ 2 o'clock అయిపోతుందండి నేను ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేసరికి. సో చూడండి మా వాడికి నిద్ర వచ్చేసింది, పేచి పెట్టేశాడు కదండి. మధ్యలో కొంచెం ఫీడింగ్ అయితే ఇచ్చేసేసి పడుకోబెట్టేశాను. సో ప్రజెంట్ అయితే పడుకున్నాడు అలా. సో నాకైతే ప్రశాంతంగా ఉంటుందండి పడుకుంటే మాత్రం. లేకపోతే ఇక్కడ ర్యాక్స్ అవి ఉంటాయి, లేకపోతే డోర్స్ వాటికి కీస్ అవి పెట్టేసేసి లోపలికి వెళ్ళిపోవడం అవన్నీ చేస్తూ ఉంటాడు, కుదురుగా ఉండరు కదండి. సో అందులోనూ 2 years అయితే పిల్లలు అయితే కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట. నడకొచ్చిన పిల్లల్ని చాలా కష్టం అనమాట హ్యాండిల్ చేయడం చెప్పాలంటే. సో అందరికీ తెలిసిన విషయమే ఇది. మా పిల్లోడే ఇలా చేస్తాడని కాదు. సో ఈవెన్ అందరూ ఈ వయసు పిల్లలు అయితే అలాగే చేస్తూ ఉంటారు అల్లరైతే బీపచ్చంగా. సో ప్రజెంట్ అయితే లోపలైతే ప్రేమ్కి అయితే ఫిజియోథెరపీ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ అది చేస్తున్నారు అన్నమాట, యాక్టివిటీస్ చేయించారు ప్రజెంట్. సో నేనైతే ఇక్కడ నుంచి చూసాను అన్నమాట. లోపలికి వెళ్ళటం కుదరదు కదండి. సో ఎంత ఏడ్చినా లోపలికైతే మనల్ని అయితే వెళ్ళనివ్వరు అనమాట. సో
సో ఈ రకంగా అయితే యాక్చువల్లీ ఎందుకు వద్దన్నారంటే మా హస్బెండ్ కూడా నాకు హెల్త్ బాగాలేదు, ప్లస్ ఆయన రావడానిక ఆయనకి జనరల్ షిఫ్ట్ అనమాట. సో ఇప్పుడు మార్నింగ్ వెళ్తే 8 వెళ్తే నైట్ 8 వస్తారండి. సో అందుకని కుదరదు కాబట్టి సో ఆయన అన్నారు ఒకవేళ నేను 6:30కి పర్మిషన్ తీసుకొని వస్తాను అన్నారు. బట్ చెప్పలేం కదండి, రెయినీ సీజన్లో ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. మళ్ళీ ఈరోజు కూడా డుమ్మా అయిపోతుంది పిల్లోడికి క్లాసు. సో అందుకని ఎలాగలా నేనైతే అసలు అనుకోలేదండి, సడన్గా బయలుదేరిపోయాను. సో టిఫిన్ కూడా చేయలేదన్నమాట. సో పిల్లల్ని తీసుకొని జస్ట్ అలా వచ్చేసాను. ఇంకా ఆటో మాట్లాడుకొని, ఆటో కూడా లక్కీగా దొరికింది చెప్పడానికి. సో నిన్నేమో ఎండ దంచేస్తుందని చెప్పాను, ఈరోజేమో వర్షంతో కుమ్మేస్తుందన్నమాట చెప్పాలంటే. రోడ్స్ కూడా చాలా వరకు అయితే నిండిపోయినాయి. ఇంకా ఎలాగోలా తీసుకొని అయితే వచ్చాను పిల్లల్ని అయితే. ఏ రోజు వర్షం కురుస్తుందో, ఏ రోజు ఎండ మామూలుగా మలమలా మార్చేస్తుందో తెలియదండి. సో అది అన్నమాట ఢిల్లీ క్లైమేట్, చెప్పలేమన్నమాట. నేను వచ్చేటప్పుడు కూడా ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిందండి. ఆటో అతను కూడా చిన్నపిల్లోడు కానీ బాగానే తీసుకొచ్చాడు. ట్రాఫిక్ అదంతా కూడా కవర్ చేసుకుని బాగా తీసుకొచ్చాడు చెప్పాలంటే. బట్ ఆటోలో మాత్రం ఒక 2-3 అయితే కుర్రవాళ్ళు అయితే ఎక్కారండి. పాన్ తింటూ పాన్ పరాకులు నవ్వుతూ బాబోయ్ అదొక స్మెల్ ఒక రకంగా తిప్పేసిందనమాట. అందులోనూ నేను టిఫిన్ చేయలేదు కదా, దానివల్ల అనమాట. ఇక ప్రేమ అయితే ఫిజియోథెరపీ చేయించుకొని బయటకైతే వచ్చేసాడండి, వాళ్ళ మేడం తీసుకొచ్చేసారు. సో ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.